కాగితం తీసుకుని దీంట్లో మనం ఎదురుగుండా లిస్ట్ పెట్టుకుని నీ లిస్ట్ ఏంది మీ దాంట్లో సుబ్బారావు ఇతని కంటే నా దగ్గర ఉన్న రామారావు మంచోడండి శక్తివంతుడు ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి ప్లస్ ఏమైనా చేయగలడు పబ్లిక్ లో ఉన్నాడు మీ దగ్గర ఉన్నాడు పొల్లారావు మా దగ్గర ఉన్న లక్ష్మణరావు ఇట్లా లెక్క తీసి అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికల ద్వారా ప్రజల్లో తమ పట్టు తెలుసుకోవడానిక కూటమిలో పట్టు పెంచుకోవడానిక అంటే దాని రెండింటికంటే కూడా కార్యకర్తను సంతృప్తిపరచడానికి కార్యకర్తలకు పదవులు అయ్యి జనసేనలో ఎమ్మెల్యేల్లో 300 మంది తెలుగుదేశం వాళ్ళే ఉంటారు ఎంపీల్లో మాత్రమే ఎంపీల్లో ఒక ఆయన వైసీపీ ఒక ఆయన వీళ్ళ తరపున మనిషి ఓ రకంగా చెప్పాలి సరే ఇప్పుడు ఉంటాడు అనుకోండి నడుస్తుంది అంతే ఆ కమిట్మెంట్ ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకోటి ఎన్ని సంవత్సరాల నుంచి చించుకున్నోడికి ఇంకెప్పుడు వస్తాయి పదవులు నామినేటెడ్ పదవుల్లో వీళ్ళకేమో 30% ఇవ్వలేదు 5% 10% ఇస్తే చప్పట్లు కొట్టుకునే పరిస్థితి అయింది ఇప్పుడు ఇంకా ఉన్నది ఇది ఒకటే ఆప్షన్ ఇక్కడ సీట్లు సాధిస్తేనే సాధించినట్టు లేదంటే ఇక్కడున్న పార్టీ ఎంతో అంతే ఇక మిగులు ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళకి నువ్వు జనసేన కోటలో టికెట్లు ఇచ్చారనుకోండి నోట్లో ఊస్తారు సొంత కార్యకర్తలు ఇప్పటికే తిరగబడుతున్నారు నామినేటెడ్ పదవులు 2 ఏళ్ళైనా దిక్కు లేదని చెప్పేసి రేపు పొద్దున కనుక ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళను ఇంకొకళ్ళను ఏ కోటాలోనో తీసుకొచ్చి జనసేన కోటాలో దూర్చారనుకోండి చాలా పెద్ద గొడవ అవుతుంది. గెలిచే సీట్లు ఎంపిక చేసుకోవడం అంటే రేపొద్దున వాళ్ళ స్థానాలు కొంచెం తగ్గించుకోవడమా లేదంటే ఎక్కువ తీసుకుని ఓడిపోయే కన్నా మొన్న 20 తీసుకున్నా హ్యాపీగా